అలసిన మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే ఔషధం టీ. అల్లం టీ, ఇరానీ ఛాయ్ ఇలా ఎన్నో రకాలు ఉన్నా అవన్నీ కేవలం టీ పొడితో చేసినవే. అందుకు భిన్నంగా శుద్ధమైన ఆకులు, పువ్వులతో ఆరోగ్యకరమైన టీ కూడా తయారు చేయొచ్చని నిరూపించారు హైదరాబాద్కు చెందిన నీలిమ. సుగంధభరితమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన టీలను నగరవాసులకు పరిచయం చేస్తున్నారు. ఇష్టమైన అలవాటునే ఆదాయ వనరుగా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నీలిమ గురించి మరిన్ని విశేషాలు మీకోసం. అలసటగా అనిపించినా, ఒత్తిడిలో ఉన్నా సాయం సంధ్యవేళలో ఓ కప్పు టీ అందించే ఆనందం అంతా ఇంత కాదు. ఉన్నపళంగా ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది. అతిగా తాగితే అనర్థమని వైద్యులు చెబుతున్నప్పటికీ అలవాటైన వారు టీని మాత్రం వదులుకోలేరు. ప్రకృతి సిద్ధమైన పూలతో చేసిన టీల వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు నీలిమ. జాతీయ, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంటుల్లో నీలిమ భారత్ తరఫున ఆడారు. ప్రతిష్టాత్మక ఉబెర్ కప్, సార్క్ టోర్నమెంట్లోనూ సత్తా చాటారు. క్రీడాకారునిగా రాణిస్తున్న సమయంలో నీలిమకు ఈ పూల టీలు అలవాటయ్యాయి. వివాహం తర్వాత భర్త వ్యాపార రీత్యా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. విదేశాల నుంచి ఆ టీలను తెప్పించుకుని తనతో పాటు స్నేహితులకు వాటి రుచి చూపించారు. వారు కూడా తెచ్చిపెట్టమని కోరటంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచన నీలిమకు వచ్చింది. ఎగ్జోటిక్ బ్లూమింగ్ టీస్ పేరుతో సంస్థను ప్రారంభించారు. జపాన్ వెళ్లి టీ తయారీని గమనించిన నీలిమ విభిన్న రకాల పూల టీలను దిగుమతి చేసుకుని వాటిని తయారు చేయటం ప్రారంభించారు. సుమారు 21 రకాల పూల టీ పొడులను అందుబాటులోకి తీసుకొచ్చారు నీలిమ. వీటి కోసం వాడే పూలు చాలా ప్రత్యేకమైనవి. మొక్కలు ప్రారంభంలో పూచే పూలనే ఇందుకోసం సేకరిస్తారు. తర్వాత వాటిని సహజంగా ఎండబెడతారు. అవసరం అనుకుంటే వాటిని డీహైడ్రేట్ చేసి ప్యాక్ చేస్తారు. కేవలం 25 గ్రాముల ఈ పూల టీ పొడితో ఏకంగా 40 టీలను తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం జర్మనీ, మలేషియా, చైనా, యూరప్ దేశాల నుంచి ఈ రకం పూల టీలను దిగుమతి చేసుకుంటున్నారు నీలిమ. ఇందులో రోజ్, స్వీట్ ఆలివ్, చామైమల్, గోల్డెన్ ఫ్లవర్, ఆకు టీలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. చేదు ఉండదండి ఈ టీల్లో, ఎందుకంటే ఇది ఆకులతో చేసేది, న్యాచురల్ ఫ్రూట్స్తో చేసేది. అందుకని ఇది ఫస్ట్ క్వాలిటీ టీ. దీనిలో చేదు రాదు, పంచదార వేసుకో అవసరం లేదు, తేనె వేసుకోకుండా తాగొచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫ్లవర్ టీస్లో రోజ్, క్రిసాంథమమ్, కెమమైల్ ఇవన్నిటికీ ఈ కెఫెన్ ఫ్రీ టీస్ అండి, పిల్లలు కూడా తాగొచ్చు. దాని తర్వాత గ్రీన్ టీస్లో వచ్చి బెర్రీ ఫ్రూట్, లావెండర్ ఉన్నాయి. అవి ఒక్కొక్క రోజ్ ఇప్పుడు ఏంటంటే లేడీస్కి ఇట్స్ కాల్డ్ లేడీస్ టీ. దానికి ఏంటంటే మీకు వాటర్ రిటెన్షన్, లివర్ అవన్నీ బాగా పనికొస్తాయి. మీకు క్రిసాంథమమ్కి లైక్ గోల్డెన్ ఫ్లవర్ టీకి స్ట్రెస్ రిలీవ్ అవుద్ది. దాని తర్వాత హెడేక్స్, మెడిసిన్స్ వేసుకోకుండా హెడేక్స్ రిలీవ్ అవుతాయి. సంస్థ ప్రారంభించిన ఏడాదిన్నరలోపే సుమారు 500 మంది వినియోగదారులను విభిన్న రకాలైన టీలతో ఆకర్షించారు నీలిమ. టెస్టారోసా, అవేర్ ప్లస్, హలో కర్రీస్, టీఎస్ఎల్ వంటి బడా సంస్థలకు తమ టీలను అందిస్తున్నారు. చిన్న చిన్న ఫంక్షన్లలో బంధువులకు ఇచ్చేందుకు వీలుగా కస్టమైజ్డ్ ప్రాడక్టులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్లైన్ డెలివరీలను అందిస్తున్నారు. ఆర్డర్పై ఇంటికి కూడా తెచ్చిస్తారు. ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఈ టీలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయంటున్నారు పలువురు వినియోగదారులు. ఫైవ్ ఇయర్స్ నుంచి గ్రీన్ టీ తాగుతున్నాను, కానీ యూఎస్ నుంచి ఇక్కడికి
వచ్చేసిన తర్వాత నాకు ఏది మంచి సోర్సెస్ దొరకలేదు గ్రీన్ టీకి. సో నీలిమ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి చాలా హెల్ప్ చేస్తుంది తన ఫ్రెండ్స్కి. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒబేసిటీ, ఇంకా డయాబెటీస్ కూడా. సో ఈ గ్రీన్ టీ తాగితే కొంచెం బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది గ్రీన్ టీ. రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఒబేసిటీ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. డెలికేట్గా నాజూకుగా వచ్చే ఆ గుమ్మగుమ్మలు తాగుతూ ఉంటే ఎంత తాగుతున్నామో తెలియకుండా అంత లైట్గా అంత తాగొచ్చు అని మనకు కూడా తెలియకుండా తాగేస్తూ ఉంటాం అన్నమాట. ఈ టీలు జీవన శైలికి తోడ్పడేటట్లుంటాయి. రోజు ఎక్సర్సైజ్ తర్వాత హెవీగా తినేసి అట్లా చేసినప్పుడు కూడా ఇట్లా టీలు తాగినప్పుడు సిస్టమే రిఫ్రెష్ అయిపోయినట్లు, ఫ్రెష్గా ఉన్నట్లు, ఆరోగ్యకరంగా లోపల నుంచి ఇన్సైడ్ అవుట్ అట్లా అనిపించడమే కాదు, మనకు తెలుస్తుంది కూడా, మన స్కిన్లో కూడా తేడా ఉంటుంది, మన ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది అనే కంటే డిటీరియోరేట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. మామూలు ప్రతిసారి టీ కాఫీ తాగే వాళ్ళకి అలవాటు కదా, దాని బదులు ఈ టీస్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఎక్సైట్ అవుతారు. అండ్ సమ్మర్లో కూడా ఇప్పుడు ఇది గ్రీన్ టీ కదా, వేడిగా ఉంటుంది, కానీ ఇప్పుడు వేసవకాలం వస్తుంది. సో ఈ సేమ్ టీస్ని మనం ఐస్ మీద వేస్తే అది ఐస్ టీ లాగా అయిపోతుంది. దాని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. షుగర్ అక్కర్లేదు, హనీ అక్కర్లేదు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ కూల్ డ్రింక్స్ ఇన్ ద సమ్మర్. ఈ టీ వ్యాపారం అంత సులభం కాదంటున్నారు నీలిమ. విదేశాల నుంచి ముడిసరకు దిగుమతి చేసుకునే క్రమంలో కస్టమ్స్ అధికారుల నుంచి అనేక రకాల సమస్యలు తలెత్తుతుంటాయంటున్నారు. ఆరోగ్యవంతమైన అలవాటుని తమ సంస్థ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లటం ఆనందంగా ఉందని, వ్యాపారాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టం చేశారు. ఆడవాళ్ళు టీ పెడితే అద్భుతంగా ఉంటుంది. అదే విభిన్నమైన టీలను తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఎగ్జోటిక్ బ్లూమింగ్ టీస్లా ఉంటుంది అంటున్నారు నీలిమ గారు. టీ తయారీ రంగంలో విభిన్నమైన ప్రయోగాలకు తెరతీస్తున్న నీలిమ ఆడవారు తమ రోజు చేసే పనిలోనే వ్యాపారంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.